ఇండియాలో ఎక్కడండి మీరు? బ్యాక్ ఇండియాలో వచ్చేసి నేను హైదరాబాద్ అండి. మీరు మొత్తం బేసే హైదరాబాద్? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, ప్యారడైజ్ దగ్గర ఉంటాను. మా ఊరు అంటే ఏం లేదు, ప్యారడైజ్ దగ్గర ఉన్న బాలంరాయ్ అనే ఒక బస్తీ ఉంటుంది మేడం, అక్కడే పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నా. నాకు అక్కడ నుంచి పోవడం ఇష్టమైతలేదు, ఎందుకంటే నేను పుట్టిన ప్లేస్ కాబట్టి. చాలా మంది అంటారు, అరే షిఫ్ట్ కావచ్చు కదా, సినిమాలో వస్తున్నావు, అక్కడ పోతే బాగుంటుంది, ఇక్కడ ఉంటామో. పిల్లల స్టడీస్ కూడా అక్కడే ఉన్నాయి, లయోలా కాలేజ్ అట్లా. చూద్దాం. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్, మంచి బాగా చేస్తాడు. నేను మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే, మా అబ్బాయికి కూడా మంచి వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేపిస్తున్నాను. చూద్దాం లక్ ఎలా ఉంటుందో. గుడ్ లక్ ఫర్ చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మేడం నేను సినిమా చూస్తాను, అంతే. సినిమాలు, టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్లో ఏ ట్రెండింగ్ ఉంది నేను అదే ఫాలో అవుతాను మేడం. యూత్ని ఫాలో అవ్వడమే నాకు ఇష్టమైంది, ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే వాళ్ళని పక్కన పోమంటారు, అంతే. వాళ్ళతో పాటు ట్రెండింగ్లో వెళ్తాను మేడం, అది. గుడ్. సో మీరు ఇలా తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మా యుఎస్ షోకి వచ్చారు, ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు షూటింగ్ అని. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందండి? మాకు వైఫ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను షూటింగ్లో కలిసినప్పుడు మా వైఫ్ యాక్టర్, ఆమె కూడా అక్కడే లవ్ మ్యారేజ్ మాది, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను నేను మా వైఫ్ కి. ఆమెకు అన్ని తెలుసు, నాకన్నా ఎక్కువ పెద్ద పెద్ద హీరోలతో చేసింది అప్పట్లో. ఆమె ఎక్కువ ఏంటంటే బాడీ డబుల్ చేసేది అప్పట్లో, అంటే సౌందర్య గారికి కానీ, ఉర్మిళ గారికి కానీ, అట్లనే మన మహేష్ బాబు గారి వైఫ్ ఉన్నారు కదా, ఆ మేడం కానీ, అంటే చాలా మంది హీరోయిన్లకు, ఒక హిందీ సినిమాలో మాధురి దీక్షిత్, వీళ్ళందరికీ కూడా బాడీ డబుల్ క్యారెక్టర్స్ అట్లా చేసేది అనమాట. మొత్తం ఫ్యామిలీ ఫిలిం ఇండస్ట్రీ. ఫ్యామిలీ అంటే మా వైఫ్, నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు అయ్యారు ఇప్పుడు. సో మా వైఫ్ తెలుసు ఎట్లుంటది ఇండస్ట్రీ ఏంది అనేది, బాగానే సపోర్ట్ చేస్తారు మా వైఫ్. ఎక్కువ ఈవెంట్స్ గిట్ట బయట తిరిగినప్పుడు ఫోన్ చేస్తాం, ఇవాళ రేపు అదే వాట్సాప్, ఫేస్ టైం చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మీరు మీకు ఫుడ్ ఏమి ఇష్టం జనరలీ? మేడం జనరల్గా ఫుడ్ అంటే మేడం, ఇంటికి పోయిన తర్వాత వేడి అన్నము, పప్పు, ఆవకాయ, నెయ్యి, అప్పడాలు, ఇది ఉంటే ఇంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే నాన్ వెజ్ తినొచ్చు మేడం, కామన్ అయిపోతుంది, తిని యాస్ట్ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు నాన్ వెజ్ కూడా మంచిది కాదు నిజంగా, కొలెస్ట్రాల్ అవన్నీ వస్తాయి, అది విసుకొచ్చేస్తుంది ఒక్కోసారి. కానీ ఈ పప్పు గిట్ల ఒకసారి మీరు ఆలోచించుకోండి మేడం, ఎట్లా ఉంటుంది వేడిగా ఇవన్నీ తింటే. ఒక్కోసారి మీరు ఇండియాకి వచ్చినాక మామిడికాయ పప్పు ఉంటుంది మేడం, అన్నం ఉంటుంది, అది తినాలంటే ఎంత బాగా అనిపిస్తుంది. మా యుఎస్ లో దొరికిన అవన్నీ మీకు? నాకు నిజంగా యుఎస్ లో చాలా మిస్ అవుతున్నా. ఇవాళ అనుకోకుండా మన తన పేరు తేజ గారు ఇక్కడ ఉన్నారు, అతను ఆల్రెడీకి వెళ్ళాం. ఇంటికి పోతే వాళ్ళు వేడిగా అన్నం ఉంటారు, మధ్యాహ్నం వేసారు, ఏంగా పొగలు వస్తున్నాయి. అవి అన్న నేను చూసుకున్నాం, ఎంత బాగా అనిపిస్తుంది. పచ్చడి ఉందని మీ ఇంట్లో అడిగాం, మాది కాలీఫ్లవర్ పచ్చడి వేసారు, దాంతో 2 ముద్దలు పెట్టుకుంటే ఇంత హాయి అనిపించింది, సూపర్ అనిపించింది మేడం చాలా రోజుల తర్వాత. కానీ ఎక్కడ పోయినా ఆ ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మన యూఎస్ఏ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలి. రేపటి రోజు పోయి నేను అదెక్కడే పప్పు తినానంటే ఇక అందరు మొత్తుకుంటారు. సో ఇక్కడ ఉన్న పిజ్జాలు తింటున్నాం, చీపోట్లే. అదే మీకు నచ్చిన మా యుఎస్ ఐటమ్ ఏంటి? నాకు యుఎస్ లో మేడం పేర్లు తెలియదు, కానీ నాకు ఈ పిజ్జా కానీ బర్గర్ కానీ ఇవన్నీ ఇష్టం మేడం. నాకు ఇక్కడ మ్యాక్డానల్డ్ కదా, అవన్నీ చాలా ఇష్టం. ఒక్కోసారి గుర్తొస్తాయి, తినాలనిపిస్తుంది. మనకి అన్నం ఎట్లా అనిపిస్తుంది, అది కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు జబర్దస్త్? ఇంకా ఇంకేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్స్ మేడం, నేను లేటెస్ట్ గా ఒక 4 సినిమాలు రిలీజ్ కున్నాయండి. ఒకటి దసరా సినిమా తీసిన ప్రొడక్షన్ కంపెనీ నుంచి, ఒకటి కింగ్ జాక్ క్వీన్ అని రాబోతుంది. దసరాలో చేసిన సెకండ్ హీరో అందులో హీరోగా చేస్తున్నాడు. అలాగే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు అందులో హీరోగా చేస్తున్నారు. దాంట్లో ఒక సెకండ్ విలన్ క్యారెక్టర్ చేశానండి, ముస్లిం క్యారెక్టర్. అండ్ అలాగే మన బెల్లంకొండ సీన్ గారు ఒక సినిమా హైందవ అనే ఒక సినిమా, మధ్యకాలం ట్రైలర్ కూడా చిన్న టీజర్ వచ్చింది, అందులో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. ఇవి కాకుండా ఇప్పుడు ఇక మన ఇంటర్వ్యూకి అప్పటికి రిలీజ్ అవుతుంది సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారి సినిమాలో. దాంట్లో ఒక మంచి, అంటే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్, ఒక మంచి సింపతి క్యారెక్టర్. నన్ను చూస్తే 2 నిమిషాలు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, అలాంటి చిన్న సిచ్యువేషన్ దగ్గర సీన్ చేశాను. పాడేరు 12 మైళ్ళని ఒక సినిమా రిలీజ్కుంది, సత్యం రాజ్ గారి హీరో అందులో. అలాగే రీసెంట్గా నేను వచ్చేటప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో వృషభ అనే ఒక సినిమా రిలీజ్ అయింది మేడం. అండ్ దానికి బిఫోర్ గేమ్ చేంజర్ వచ్చింది. దానికి ఇంకా ఒక 5-6 సినిమాలు ఉన్నాయి, కానీ పేర్లు పెట్టలేండి.
చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, కొన్ని పేర్లు పెట్టలేదు. సో మరి ఫుల్ గా బిజీనే ఉన్నారు కదా, మళ్ళీ ఊరికే సినిమా స్ట్రగుల్స్ అంటున్నారు మీరు. మేడం 95 నుంచి నాకు 2017 వరకు అన్ని స్ట్రగుల్సే మేడం. అవునా? చేశాను చాలా సినిమాలు. మీకు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కన ఆదిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి, మళ్ళీ అలాగే నువ్వు వస్తావని నాగార్జున గారితో, చిరంజీవి గారితో అన్నయ్య సినిమా, మహేష్ బాబు గారితో యువరాజు, ప్రభాస్ గారితో యోగి, పవన్ కళ్యాణ్ గారితో బద్రి, తమ్ముడు, ఖుషి అండ్ సర్దార్ గబ్బర్ సింగ్. ఇంకెవరు మేడం హీరోలు? అందరు హీరోలతో అయింది. అందరు హీరోలు కవర్. వెంకటేష్ బాబు గారితో సీతమ్మకిట్ల సిరిమల చెట్టు, అట్లా బాడీ గార్డ్ చేశాను కానీ బాడీ గార్డ్లో కట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారితో అన్నయ్య చేశాను, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, ఇవన్నీ. ఇంకా ఏం సినిమా మేడం? సారథి అంతేనా? ఐ థింక్ రామ్ చరణ్ గారిది అందరిది కవర్ చేశారు. గేమ్ చేంజర్ అన్నారు. గేమ్ చేంజర్ అట్నే, అది కూడా ధృవాలో చాలా బాగుంటుంది, అది ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఓకే. రామ్ చరణ్ గారిది. మరి మీరు చెప్పాలి అంటే ఏంటంటే, సరే ఇలా బిజీ అందరితో చేశాను అన్నారు, కానీ ఇది ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఒకసారి బిజీ ఉంటారు, ఒకసారి ఖాళీ ఉంటారు, ఎలా మీరు ఎలా హౌ డూ యూ అప్రోచ్? అంటే అన్ని సినిమాలు అప్రోచ్ అవుతాం మేడం. వాళ్ళకు ఒకవేళ మనం సెట్ అయితేనే తీసుకుంటారు, లేకుంటే తీసుకుంటారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతిదీ కూడా సినిమాలు వస్తాయి కానీ ఓ మంచి బ్రేక్ త్రూ క్యారెక్టర్ రావాలి. అండ్ మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలేమో ఫ్లాప్ అవ్వడం అలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది. మరి కిక్ 2లో మంచి క్యారెక్టర్ చేశాను రవితేజ గారి సినిమాలో. నేను అనుకున్నా ఇప్పుడు బ్రేక్ వస్తుందేమో అనుకున్నా, అది అందరాలేదు. తర్వాత నేను గేమ్ చేంజర్ అనుకున్నా, అది కొంచెం ఇబ్బంది. అట్లా ఉంటాయి మేడం. మనం చేసిన సినిమాలు ఆడితే ఆ నిజ జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరు వచ్చి బయటపడిపోతాం. అది ఇంకా సినిమాలు అంటే మళ్ళీ సారీ నాకు కరెక్ట్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మన ఎవరు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమాలో, అందులో 6 మంది రౌడీలు ఉంటారు మెయిన్ విలన్స్, అందులో నేను ఒకటి. చాలా అది కూడా ఖతర్నాక్ సినిమా మేడం, అది ఫుల్ రివెంజ్ సినిమా. అది కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చాను నేను.